హీరో విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నాడు. తాను వేటకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తన రేంజ్ ఏంటో నిరూపిస్తున్నాడు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామంటూ వచ్చిన వెంకీ మామ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పిస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాజిటివ్ వైబ్ తో సక్సెస్ఫుల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ని దాటేసి అదరగొట్టింది. ఇక మొదటి రోజే ఈ సినిమా భారతదేశంలో 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు కూడా అదే హుషారుని కంటిన్యూ చేస్తూ 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ముచ్చటగా మూడో రోజు ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టి వెంకీ మామకు బ్లాక్ బస్టర్ పొంగల్ అనిపించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, టాలీవుడ్ సంక్రాంతి సినిమా బరిలో సంక్రాంతికి విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నాడు. అయితే తన కలెక్షన్ల సునామీ చూస్తుంటే నిజంగా అభిమానులకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇది 3వ సినిమా. నిజంగానే హ్యాట్రిక్ కొట్టారు. F2, F3 తర్వాత సంక్రాంతికి వస్తున్నామంటూ సంక్రాంతికి బరిలో నిలిచిన అనిల్ రావిపూడి, వెంకటేష్ ఇద్దరు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తూ రెవెన్యూ కాసుల వర్షం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ టాక్ తో సక్సెస్ఫుల్ గా 100 కోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 106 కోట్ల గ్రాస్ ను దాటేసి అదరగొడుతోంది. మొదటి రోజే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే హుషారును కంటిన్యూ చేస్తూ దాదాపు 32 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఇక మూడో రోజు కూడా ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే వెంకీ మామకి బ్లాక్ బాస్టర్ పొంగల్ అనిపించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3 రోజుల్లోనే ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని రాబట్టిందని మూవీ మేకర్స్ దిల్రాజు మరియు సినిమా యూనిట్ కూడా అఫీషియల్ గా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దానిపై ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ బ్లాక్ బాస్టర్ పొంగల్ అంటూ కూడా 3 days వరల్డ్ వైడ్ గ్రాస్ 106 కోట్లు అంటూ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరిందని అదే విషయాన్ని వెల్లడించారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరి ఆ హీరో ఇప్పటిదాకా తన కెరియర్ లో ఎన్ని హిట్లున్నా ఫ్లాపులు ఉన్నా కూడా రీసెంట్ గా అయితే బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చినా కూడా కలెక్షన్ల పరంగా 100 కోట్ల క్లబ్ లో విక్టరీ వెంకటేష్ ఎప్పుడు చేరలేదు. కానీ ఈ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అయితే సినిమా విషయానికి వస్తే రెహానా, రీసెంట్ గా 14వ తారీఖున సంక్రాంతి రోజున రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళందరి వరకు కూడా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మెస్మరైజ్ చేస్తూ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ ఇద్దరి మధ్యన వెంకటేష్ నలిగిపోయేటువంటి సీన్స్ అవ్వచ్చు, అలాగే సినిమా కంటిన్యూగా దూసుకెళ్తూ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా దూసుకెళ్లిపోతూ సంక్రాంతికి రిలీజ్ అయ్యి థియేటర్లలో మొదటి నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ అయ్యాక కూడా బ్యాక్ టు బ్యాక్ షోస్ తో పండక్కి సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి క్యూ కడుతున్నారు. ఎప్పుడైతే సినిమా వస్తుందనగా ముందు సినిమా రిలీజ్ కి ముందు నెల రోజుల ముందు కూడా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి గట్టు, ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి మీను సాంగ్ అవ్వచ్చు, ఈ 2 సాంగ్స్ సక్సెస్ఫుల్ గా బ్లాక్ బస్టర్ అయ్యాయి. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా ఒక హైప్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా దిల్రాజు బ్యానర్ లో, ఇదే బ్యానర్ లో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్నటువంటి హ్యాట్రిక్ మూవీ, అలాగే వెంకటేష్ తో దిల్రాజు నిర్మిస్తున్నటువంటి 4వ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో మరింత హైప్ ఉంది. ఇంకా కలెక్షన్స్ పెరిగే అయిపోయి ఇప్పటికైతే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయంటారా? డెఫినెట్ గా రెహానా, ఎందుకంటే హాలిడేస్ ఇప్పుడు రేపు ఈ వీకెండ్ వరకు కూడా సండే వరకు కూడా కలెక్షన్స్ డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 130 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే
ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో దీంతో పాటు సినిమా యూనిట్ కంప్లీట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఓటీటీ అలాగే శాటిలైట్ రైట్స్ అవ్వచ్చు, మిగతా బిజినెస్ రెవెన్యూ అవ్వచ్చు. సో వీటన్నిటితో పోల్చుకుంటే దాదాపు 250 కోట్ల క్లబ్ లో డెఫినెట్ గా సినిమా పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. వెంకటేష్ కెరియర్ లోనే ఇది ఒక డిఫరెంట్ మూవీ, అలాగే తన కెరియర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ కలెక్షన్ల పరంగా అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే 2005 ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. అలాగే నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. సో మొత్తానికి ఈ రెండు సినిమాల కలెక్షన్ తో పోల్చుకుంటే వెంకటేష్ కు మొదటి రోజు నుంచి మొదటి షో నుంచి కూడా పాజిటివ్ టాక్, అంటే ఫ్యామిలీస్ తో ముఖ్యంగా అభిమానులతో పని లేకుండా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూ దూసుకెళ్లిపోతుంది. కాబట్టి డెఫినెట్ గా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆదివారం వరకు కూడా హాలిడేస్ ఇంకా ఆదివారం వరకు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సంక్రాంతి సీజన్ తో పాటు హాలిడేస్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.